బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ బ్రిడ్జ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్బీ బ్రిడ్జ్ని ఆయన చినాబ్ ఉక్కు వంతెనను ప్రారంభించి ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కటడా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలును కూడా జెండా ఊపడంతో వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్ అలాగే పీర్ పంజాబ్ పర్వత శ్రేణులు కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కట్టడాలోని 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కట్టడా శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభించారు మోదీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్లో తొలిసారి పర్యటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ పర్యటనకు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చీ బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రారంభించి ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కట్టడా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలును జెండా ఊపడంతో వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్ అలాగే పీర్ పంజాబ్ పర్వత శ్రేణులు కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కట్టడాలో 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కట్టడా శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రారంభించారు మోదీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ పర్యటనకు భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించారు.